బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక టీవీ నటి తాను లివింగ్ లో ఉంటున్న ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. నటి ఊర్మిళ అలియాస్ బిందు లారీ డ్రైవర్ వినయ్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన ప్రియుడు మోహన్ కృష్ణ అడ్డు వస్తున్నాడని భావించి వినయ్ అతని స్నేహితుడు ధనుష్ తో కలిసి ఇంట్లోనే మోహన్ కు మద్యం తాగించి ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. 2 వారాల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కుళ్లిపోయిన స్థితిలో మోహన్ మృతదేహం లభ్యమైంది. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఈ సంఘటన గురించిన అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మైజా. బెంగళూరులో దారుణం వెలిగింది. తన పెళ్లికి అడ్డేస్తున్నాడన్న కారణంతో టీవీ నటి తన ప్రియుడిని హత్య చేసిన పరిస్థితి అయితే కలకలం సృష్టించింది. ఈ హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం మరింత కలకలం రేపిందని చెప్పాలి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బెంగళూరులోని మంజునాథ్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టీవీ నటి ఊర్మిళ అలియాస్ బిందు మోహన్ కృష్ణారావుతో కొంతకాలంగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే ఇటీవల బిందు లారీ డ్రైవర్ అయినటువంటి వినయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ పెళ్లికి మోహన్ కృష్ణారావు అడ్డు చెప్పడంతో అతన్ని ఎలాగైనా అడ్డుదొలగించుకోవాలని బిందు ప్లాన్ ఒకటి రచించిన పరిస్థితి. అయితే పథకం ప్రకారం ఫిబ్రవరి 18న మోహన్ తో కలిసి ఉంటున్న ఇంట్లోనే బిందు పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీలో మోహన్ కు పూర్తిగా మద్యం తాగించారు. ఆ తర్వాత వినయ్ అతని స్నేహితుడు ధనుష్ కలిసి మోహన్ పై దాడి చేశారు. అతని కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ముక్కుకు టేపులు చుట్టారు. అనంతరం కత్తితో పలుమార్లు పడవడంతో ఊపిరి ఆడక మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు పేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే హత్య తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కులిపోయిన స్థితిలో ఉన్నటువంటి మోహన్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో నటి బిందుతో పాటు వినయ్, అదేవిధంగా ధనుష్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ఎవరి పాత్ర ఉందనే అంశం మీద దానిపైన విచారణ జరుపుతున్నట్టు నార్త్ వెస్ట్ డీసీపీ డీన్ నాగేష్ అయితే తెలియజేశారు. కాగా ఈ బిందు బజరంగి, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్, కాలభైరవ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు నటించింది. మరిన్ని పాత్రలు కూడా పోషిస్తున్న పరిస్థితి. మొత్తం నుంచి చూస్తే బెంగళూరులో ఈ దారుణం అయితే ఆలస్యంగా వెలిగించిందనే చెప్పాలి. మనకి అంటే ఈ సంఘటనకు సంబంధించి బాధితులు కానీ లేదా నిందితులు వాటి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు మధ్య ఎవరూ స్పందించలేదు. కారణం 12 రోజులుగా ఈ నేరం ఏదైతే ఉందో అది పెరిగిపోవటం, దుర్వాసన రావడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తెలియజేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడ పోలీసులు ఆధారాలు సేకరించి అనంతరం వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితుంది. మొత్తానికి చూసుకుంటే టీవీ నటి ఈ విధంగా ఎందుకు చేసింది, అలాగే ఈ ఉదంతం వెనక ఎటువంటి ఎవరి హస్తం ఉంది, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మీద Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.